మంచిది. దేవుని నామములో మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 4 దినాలు మరి శుద్ధీకరణ కూడికలు ఉన్నాయి. దయచేసి వాటి కొరకు ప్రార్థించండి. మరి తప్పనిసరిగా మీరు కూడా రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సాయంత్రం జరుగుతున్నటువంటి 4 దినాలు శుద్ధీకరణ కూడికలు, అందుని బట్టి దేవునికి వందనాలు. నేను రాత్రి బుధవారం కూడా రాలేకపోయాను. మరి కారణం ఏంటంటే మూర్తినగర్లో మా అక్కగారు చనిపోయారు. దానికోసం ఈరోజు 3 గంటలకు భూస్థాపిత కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి. నిన్నంతా కాటూరు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. కాటూరు మెడికల్ కాలేజ్ దగ్గర తను హాస్పిటల్లో ఉంటే అక్కడ నుంచి చీరాల వెళ్ళాం. నిస్సీకి కాస్త బాగాలేదు, తను హాస్పిటల్లో ఉంది. తన కొరకు కూడా ప్రార్థన చేయండి. చందు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఒక 3 రోజుల నుంచి వారు చీరాల హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు డిశ్చార్జ్ అవ్వచ్చు. వారి కోసం ప్రార్థించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకోసమని నేను రాత్రి కూడా రాలేకపోయాను. నిస్సీకి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా తన కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేసుకుందాం. 130వ కీర్తన, కీర్తనల గ్రంథము 130వ కీర్తన 3వ శరణాన్ని మనం చదువుదాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చాలండి. ఇక్కడ ఈ కీర్తన దావీదు కీర్తనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీవు దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలుస్తాడు అంటే, నువ్వు కనిపెట్టి గనక దోషాలు చూస్తే ఆగిపోతున్నా నిలవలేడు అనే విషయాన్ని కూడా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకొరకై దేవుడు గనక మనలను చూస్తే మనం నిలవలేం. మనకున్న దోషాలు, మనకున్న బలహీనతలు, మనకున్నటువంటి అపవిత్రత, అవి మనం ప్రభు చూడగలిగితే ఎవడు నిలిచేవాడు కాదు అని దావీదు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనకు మరుగైనది ఏమి లేదు. ఆయనకు మరుగైనదేది సమస్తమును ఆయనకు తెలుసు. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా, నీకు మరుగైందేమీ లేదు అని చెప్తాడు. కిందను పైన చుట్టూ ప్రక్కల సమస్తముని ఉన్నావు అనేది దావీదు యొక్క ఉద్దేశం. అందుకని ఒకవేళ ఆయన గనక మనల్ని పరీక్షగా చూస్తే మన భక్తి జీవితంలో మనము గెలవలేం, ఓడిపోతాం అనేది ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఈ భాగంలో నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనమును మనం ఇలా చదువుతాం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక దాని చేయుట నాకు కలగట్లేదు. 23 వేరొక నియమం నా అవయవములో ఉన్నట్లు నాకు కనపడుతుంది. అది నా మనసునందుండి ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి చాలు. పౌలు కూడా అంటున్నాడు, నాలో ఏముంది? కాస్త లోపం ఉంది. నేను చెయ్యాలనుకున్నవి చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో దేవునికి ఆయాసకరమైన ఒకటి నివాసం చేస్తుంది అన్నటువంటి మాట పౌలు కూడా చెప్తున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటంటే, దావీదు చెప్తున్న మాట, అయ్యా నువ్వు దోషములను పరీక్షగా చూస్తే ఎవడు బ్రతకలేడు, ఎవడు నిలబడలేడు అంటున్నాడు ఆయన. అందుకని నేను ఇలా అంటాను, ఆయన చూసి చూడనట్లున్నాడు కాబట్టే బ్రతుకున్నాం.
లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. అందుకని దేవుడు మన దోషములను కనిపెట్టి చూడకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. ఈ భాగంలో మరొక మాట చదువుకుని నేను ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక్కొక్క మాట చదువుకుని మనము ముందుకు లోపలికి వెళ్ళిపోదాం. మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పేతురు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పూర్వపు దశలో, అజ్ఞాన దశలో లోకంలో జీవించాం, పాపంలో జీవించాం, మన అవయవాలన్నీ పాపానికి ఏలుబడి చేసాయి, పాపంలో ఉన్నాం. అలా అయితే ప్రభువుని ఎరిగిన తర్వాత మన అవయవాలన్నీ నీతి సాధనాలుగా మనం వాడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకున్న ప్రతి అవయవం అంతా నీతి సాధనాలుగా వాడబడాలి. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దోషము లేనివాడు కాబట్టి ఆయన వల్లే బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా అయితే మనలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ప్రభు మనల్ని చూసి చూడనట్టున్నాడు కాబట్టి ఈరోజు బ్రతుకున్నాం అని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ప్రభా మా దోషాలను చూడట్లేదు? ఎందుకని? అమ్మా, ఎంత ప్రేమ ఆయనకుందో అంత కోపం కూడా ఆయనకుంది. కీర్తన 7వ అధ్యాయం 7వ కీర్తన, కీర్తన గ్రంథం 7వ కీర్తన 7 కీర్తనలు 7 చదువు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. మల్లని ఎడల ఖడ్గమును పొదును పెట్టును, దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మరణ సాధనములను సిద్ధపరిచాడు. చాలు వారి కొరకు మరణ సాధనాలు అంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్న సాధనాలు ఉన్నాయట. ఏమా, మరణ సాధనాలు అంటే మనిషిని చంపేసే సాధనాలు ఏమేమి ఉన్నాయి? కత్తి ఉంది, తర్వాత అమ్ములు పొది ఉంది, బాణం ఉన్నాయి. ఇవన్నీ దేని కొరకై? మనుషులను చంపడానికి. దేవుడు ఎప్పుడెప్పుడు కోపడతాడు? ఏమ్మా, ఎప్పుడు? రోజు. ఎప్పుడెప్పుడు కోపడే దేవుడు చెప్పండి? ప్రతిరోజు. మనం అనుకుంటాం ఆయన ఎంత ప్రేమ ఉందిలే, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించి వదిలేస్తున్నాడు అనుకుంటాం. ఏమ్మా, అట్లాగే కదా మనం అనుకునేది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అంటాం కదా. అలా అయితే దేవుడికి కూడా కోపం వస్తుంది. ఎప్పుడెప్పుడు కోపడతాడు? ప్రతిరోజు. ఒకడు మళ్ళని ఎడలా, దేవుని వైపు తిరగని ఎడలా, దేవునితో సరైన సంబంధం లేని ఎడలా దేవుడు ఏం చేస్తున్నాడు? కత్తికేం పెట్టాడు? పదును పెడుతున్నాడు, అంబుల పొదు నింపాడు, మరణ సాధనాలను సిద్ధపరచుకున్నాడు. అలాగే వాక్యం వింటున్న వారులారా, దేవుని భయముతో బ్రతకాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుని భయం లేకుండా బ్రతికామా? దేవుడు లేకుండా బ్రతికామా జీవితంలో? మనము దేవుని దృష్టిలో దోషులైపోతాం. ప్రభు మనల్ని బ్రతికించేవాడు కాదు. అందుకని మానవుని మీద ఏలుబడి చేస్తున్నటువంటి దోషాలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం ఆ దోషాలు కనిపెట్టి చూడలేదు. ఎందుకంటే ఒక 3 తలంపులు నేను చెప్తాను చూడండి, ఎందుకు దేవుడు మన దోషాలు చూడలేదు. నెంబర్ 1, మొదటి మాట పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిఖటమైన ప్రేమ గలవారై. చాలు చాలు చాలు. మొదటి మాట, దోషాలు కనిపెట్టి చూస్తే బ్రతకలేం కాబట్టి దేవుడు కనిపెట్టి చూడకుండా ఉండడానికి ఆయనలో మనం ఏం చూస్తున్నామంటే ప్రేమ. ప్రేమ అనేకమైన దోషాలను కప్పేస్తుంది. అంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రేమను, ఆయన ప్రేమను నీ పట్ల ఇంకా వెల్లడిపరుస్తున్నాడు. అందుకే నీలో ఉన్న దోషం ఆయన కనపట్టలేదు.
నీలో ఉన్న పొరపాటు కనపట్ల. నువ్వు ఎంత దేవునికి దూరస్తురాలుగా బ్రతుకుతున్నావో అవి ఆయన కనపట్ల. ఆయన ఏం కనపడుతుందంటే నీ మీద ప్రేమ, గుడ్డి ప్రేమ అంటామే. అట్లా మన భాషలో ప్రేమ పిచ్చోడు అంటామే. అట్లా అయిపోయాడు ప్రభు. లేకపోతే ఎప్పుడో చచ్చిపోదామండి. ఎన్ని దోషాలు లేచింది మొదలుకుని. మీరు ఒక పేపర్ తీసుకోండి, వైట్ పేపర్. పొద్దుటే లేవండి, సాయంత్రం పడుకునే వరకు ఆ తెల్ల పేపర్ మీద రాసుకోండి ఎన్ని తప్పులు ఉన్నాయో. అన్ని పొరపాట్లే, ఒక్క మంచి పని కూడా లే. ఏమి చేసామో డైరీలు రాస్తారు కదా కొంతమంది, రోజు డైరీ రాసుకుంటారు కొంతమంది. ఏమేమి చేసామో డైరీ రాస్తారు. మనం రోజు ఒకరోజు చాలు. ఒక రోజులో తెల్ల పేపర్ మీద నువ్వేం పని చేసావో, ఏం మాట్లాడావో, నీ మనసుని ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయో నువ్వు రాస్తే ఎన్నో పొరపాట్లు కనపడతాయి. అలాగే ప్రభు చూస్తే బ్రతకలేము, పరీక్ష చూస్తే మనం జీవించలేం. అందుకే నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను. కూర్చుండుట నెల్లేచియుండుట, కూర్చుండుట నెల్లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు రాజా, ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. దేవుని ప్రేమ మన పట్ల దోషాలు కనబట్టలేదు. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అంతగా దేవుని ప్రేమ నీ కుటుంబం మీద ఉందని ప్రభు పేరుట తెలియజేస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుని ప్రేమ ఉన్నతమైంది. అందుకే నువ్వు చేసిన పొరపాట్లు దేవుని కనపట్టలేదు. లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడవలసిందే. ఎందుకై అంతగా ప్రేమిస్తున్నావు? నేను ఒకవేళ పరీక్ష పెట్టి చూస్తే మీరు బ్రతకలేరు కాబట్టి ఇంకా నా ప్రేమను మీ పట్ల వెల్లడిపరుస్తున్నాను. ఇంకా నా ప్రేమ మీ పట్ల వెల్లడవుతుంది. వాక్యం వింటున్న వారులారా, అందుకే దోషాలు కనబట్టలేదు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరుట తెలియజేస్తున్నాను. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. అది నేను చెప్పాలనుకున్న మాట. ఎన్ని తప్పిదములు చేస్తున్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎంత దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నా ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇది అగాపే ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ కాదు, అక్క చెల్లెళ్ళ ప్రేమ కాదు కదమ్మా. ఈ ప్రేమ దేవుని ప్రేమ. అది ఉన్నతమైన ప్రేమ. నిజంగా మన కుటుంబంలో మనం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎక్కువ ప్రేమించలేం. ఆ మనసు రాదు. ఎందుకంటే వారు మంచి మనసు కలిగి లేరు కాబట్టి ప్రేమించలేం. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు దోషాలు కనిపెట్టి చూడలేదంటే ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయములో, సామెతల గ్రంథం 10వ అధ్యాయము ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహము రేపును, ప్రేమ. పగ ఏం చేస్తుంది? కలహాలు రేపుద్ది. ప్రేమ. అమ్మా, భార్యాభర్తలు కూడా ఈ ప్రేమ ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ ప్రేమ ఎక్కడ ఉండాలి? కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ప్రేమ లేకపోతే కలహం వస్తుంది. ప్రియులారా, ఏముండాలి మనలో? ప్రేమ. ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? మనల్ని, మన దోషాలన్నీ కప్పేస్తుంది. అందుకని యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుందుముగాక. కుటుంబంలో ఇలాంటి ప్రేమ చాలా అద్భుతంగా ఉండాలి అని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ చాలా ఉన్నతమైంది. ఒక మాట ఇలా చెప్తాను చూడండి. ఒక తల్లి స్వస్థత కోటానికి వెళ్ళిందట. కొన్ని స్వస్థత కోటాలు ఉంటాయి కదా, బాగానప్పుడు స్వస్థత కోటాలకు వెళ్తే దేవుని కృపను బట్టి, దైవజనుకున్న కృపను బట్టి వాళ్ళు స్వస్థత కలుగుద్ది. వెళ్తే ఒక తల్లి వెళ్ళి ఎంత
ప్రార్థన చేస్తున్న స్వస్థత కలగట్లేదట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, అయ్యా నాకు స్వస్థత కలగట్లేదు, అందరికీ స్వస్థత కలుగుతుంది. ఏమ్మా ఎందుకనంటే, ఏమో నాకు తెలియదు అంటే, అమ్మా మరి ఎవరి మీద కోపం ఉందేమో నీకు, క్షమించావంటే బలేవాళ్ళు అండి, మా అత్తమ్మని క్షమించాను, మా ఆడబిడ్డను కూడా, మా మామను కూడా, మా బంధువులను కూడా అందరిని క్షమించాను, సంఘంలో కూడా క్షమించానండి. మంచిదే, మరి మీ ఆయన్ని ఏమైనా క్షమించావు అన్నట. పాస్టర్ గారు ఆ మాట అనొద్దు, ఎవరిని క్షమించమన్నా ఆ మాట మాత్రం అర్థమవుతుందా? అందరిని క్షమిస్తాను, కానీ ఆయన్ని మాత్రం వాడిని మాత్రం క్షమించను. ఇంకా అలా అనేస్తారు వాడు వీడని కూడా. ఇక ఏమవుతుంది, కోపం కట్టలు తెంచుకుంటే ఇక భర్త లేడు కదా. ఏమంటుంది వీడా, అయ్యా ఎవరినన్నా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం. అందుకే నీకు స్వస్థత కలగట్లేదు. వాక్యం వింటున్న వారులారా, ప్రేమ దోషాలన్నిటినీ క్షమించేస్తే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన తల్లి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేనేమంటానంటే చాతనైన మట్టుకు మనలో ప్రేమను మనము చూపించేదముగాక. మీరు అనొచ్చు, అన్న ఎంత ప్రేమిస్తున్నా నా మీదకి పగ వస్తుంది, దోషం వస్తుంది, నా మీద వ్యతిరేకత వస్తుందని బాధపడతావు, నిజమే కాదని నేను అంటలేదు. కానీ దేవుని ఉగ్రతకు వారిని కూడా మనం అప్పగించాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రభు అంటాడు, నాకు కూడా కొద్దిగా చోటు ఇవ్వండి, సమయం ఇవ్వండి అంటాడు ప్రభు కూడా. మీరే కాదు, నాకు కూడా చోటు ఇవ్వండి అంటాడు. మనం ఆగితే దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యం వింటున్న వాళ్ళరా, యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి మన దోషాలు ఆయన కనపట్టలేదు. ఎంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా కదా, ముక్కు సరిగా ఉన్నా లేకపోయినా, చీమిడి కారుతున్న బట్టలు సరిగా ఉన్నా, స్నానం చేసినా చేయకపోయినా, దేవుని ప్రేమ అబ్బా ఏం ఉన్నతమైన ప్రేమ అండి. వాక్యం వింటున్న వాళ్ళరా, అందుకే ఆయన మన పట్ల చూస్తున్నప్పుడు మన దోషాలు కనబడకపోవటానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ భాగంలో నేను కొన్ని మాటలు, విలువైన మాటలు మీ కొరకు తెలియచేస్తాను. యోబు గ్రంథంలో 3వ యోహాను సువార్త 3వ అధ్యాయము, మనకు తెలిసిన వాక్యం 16వ వచనం. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనలో. ఇక్కడ ఒక మాట ఆగి మనం చూడాలి. దేవుడు లోకాన్ని ఎంతో కాగా, ప్రేమకు నిర్వచనం చెప్తున్నాడు. కాగా తన అద్వితీయ కుమారుని ఏం చేశాడు, అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. ప్రేమలో ఏముంది, నిత్య జీవం. ఆయన ప్రేమలో ఏం కనపడుతుంది మనకి కదా. మనం నశించిపోకూడదని ప్రేమకు గుర్తుగా యేసు ప్రభుని లోకానికి పంపించేశాడు. మనం ప్రేమ గుర్తుగా ఏమనిస్తాం, ఏమా డబ్బులు లేనడం పువ్వు ఇస్తాడు, చదువుకునడం పెన్ను ఇస్తాడు కదమ్మా. కొంతమంది ఏమిస్తారు, ప్రేమ గుర్తుగా ఎన్నో ఇస్తారు. ప్రభు ఏమిచ్చాడు మనకి, తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి. అది ప్రేమకు గుర్తుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు ప్రభు అంటే, మీరు నశించిపోకూడదు, నిత్య జీవం మీకు కలిగి ఉండాలి, మీలో మరణం ఉండటానికి వీల్లేదు, మీరు సజీవులైనటువంటి వారిగా ఉండాలి. అందుకే మీ దోషాలే చూడటం లేదు, మీరు దోషాలు చూడటం లేదు కాబట్టి నా ప్రేమ మీ పట్ల వెల్లడగుతుందని ప్రభు చెప్తున్నాడు. అమ్మా ఇంకా దేవుడు నిన్ను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అది స్టిల్ ఆయన ప్రేమ మన మీద ఉంది, ఇప్పటికీ ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దానిలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఆ ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. మనలో కూడా ఏముండాలి, ఆ ప్రేమతత్వాన్ని మనం కలిగి ఉండాలి అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రేరేపించబడతా ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి వారులారా, అందుకే కీర్తనాకారులు అన్నాడు, కీర్తన గ్రంథంలో 90వ కీర్తనలో మరొక మాట, 8వ శరణం, నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, మీ ముఖకాంతిలో. దావీదంటున్నాడయ్యా, ఇదిగో మా దోషాలన్నీ ఆడున్నాయి, నీ ఎదుటి కనపడుతున్నాయి. అవి ఎలా 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 ఉన్నాయంటే, మీ ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ. పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. ఆజ్ఞాతిక్రమే మనం మానవుల నైజం
దొంగతనం చేయలేదుగా, ఎవడన్నా పొడవలేదుగా, ఎవరితో పాపంలో నేను ఉండలేదుగా, అందుకని ఇది పాపం కాదంటారు. కాదు, ఆజ్ఞాతిక్రమే పాపం. పాపానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అన్నాడు. పాపం పాపం పాపం. అందుకని ప్రభు ఆయన వెలుగులో మన రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయి. కొంతమంది బాహ్యంగా చేసే పాపాలు ఉన్నాయి, కొంతమంది బాహ్యంగా చేసే పాపాలేమో అన్యులు. తర్వాత అంతరంగంలో చేసే పాపాలేమో క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరిగిన రహస్యమైనటువంటి స్థితిలో పాపాలు కదా. అంటే ఎవరికి తెలియదు అన్నట్టుగా చేసేటువంటి పాపాలు. ప్రియులారా, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు. ప్రార్థనకి వెళ్ళినాడు భయం భక్తి లేకుండా పాపం చేస్తారండి. ప్రార్థనకి వెళ్ళేవాడు చూస్తున్నాడని కూడా పాపం చేస్తారు, లేరంటారా? చూస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు అంటారు ఒక పక్క, పాపం చేస్తానే. పాపం అంటే ఏంది? నేను చెప్పాను కదా, ఈ 3 పాపాలు కాదు. ప్రార్థన చేయకపోవడం, విశ్వాసం ఉంచకపోవడం, తగిన మేలు చేయకపోవడం, చాలా పాపాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తారు? క్రైస్తవులుగా దేవునికి దూరస్తులు అయిపోతున్నాం. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన రహస్య పాపాలని ఆయన ముఖ కాంతిలో కనపడుతున్నాయి. అందుకని మనలో ఏమి నింపాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, మిమ్మల్ని దోషులుగా చూడలేదు, నా ప్రేమతో మిమ్మల్ని చూస్తున్నాను, కాబట్టి మీలో కూడా ఒకరిని ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన, దేవుని విధానం ఏంటంటే మనలో ప్రేమ నిలిచి ఉండాలి. యోహాను రాసినటువంటి సువార్తలోనే 30 యెషయా గ్రంథంలోనే 38 అధ్యాయంలో, యెషయా గ్రంథం 38 అధ్యాయం 17వ వాక్యం, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించావు. నీ వీపి తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేశావు. ఇక్కడ హిజ్కియాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? మిక్కటమైన ఆయాసం నాకు ఏం లేదు, నెమ్మది లేదు. తర్వాత నీ ప్రేమ చేత నా ప్రాణాన్ని గోతిలో నుండి విడిపించా. హిజ్కియా బ్రతకటానికి కారణం దేవుని ప్రేమ అంట. అదే చెప్తున్నాడు ఆయన. అయ్యా, నీ ప్రేమ చేత నా ప్రాణాన్ని బ్రతికించావు. నా మంచితనం ఏమి లేదు, నా ప్రార్థన జీవితం ఏమి లేదు, నా యథార్థమైన జీవితం ఏమి లేదు, కేవలం నీ ప్రేమను బట్టే. అదే చెప్తున్నాడు ఆయన. నీ ప్రేమను బట్టే నాశనకరమైనటువంటి స్థితిలో నుంచి నా ప్రాణాన్ని నువ్వు బ్రతికించావయ్యా. అంటే దేవుని ప్రేమ మనల్ని నిత్యము బ్రతికిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అది. కుటుంబంలో ఒకరిని ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి ఉందుముగాక. ప్రేమ అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇది మనం కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మన పాపాలు పరీక్షగా చూస్తే బ్రతకలేం కాబట్టి మన ఎడల ఆయనకు ప్రేమ ఉంది, ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము సజీవులముగా ఉన్నామని దేవుని పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇది మొదటి మాట. రెండో మాట మనం ధ్యానం చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 103వ కీర్తన ఒక మాట చూస్తాం. 103వ కీర్తన 12-13 వచనాలు. మన అతిక్రమములను తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. చాలు చాలు. దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? జాలి కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మొదటిదేమో ప్రేమ, రెండేమో జాలి. పోనీలయ్యా, జాలి పడ్డాడు పాపం. లేకపోతే ఎలాంటి జాలి? తండ్రి తన కుమారుని మీద అంత జాలి పడతాడు. ఏమా కొన్నిసార్లు కుటుంబంలో ఎవరైనా వ్యతిరేకత కలిగి ఉన్నారనుకోండి, వదిలిపెడతావా? పిల్లలే 2-3 పిల్లలు ఉన్నారమ్మా, ఒక పిల్లోడు వ్యతిరేకంగా ఉన్నాడు, వదులుతావా? వదిలిపెడతావా? ఇంకా ప్రేమను, ఇంకా జాలి, పోనీలేయా. భార్యాభర్తలు, పిల్లలు, పోనీలేయా, ఏం చూపిస్తావా? అట్లాగే తండ్రి తన కుమారుని ఎలా జాలి ఎలా కలిగి ఉన్నాడో ఆయన మన పట్ల కూడా ఏం కలిగి ఉన్నాడు? జాలి కలిగి ఉన్నాడు. అందుకే దోషాలు కనపట్టలేదు ప్రభుకి.
ఆయన ఏం చేస్తాడంటే పోనీలయ్యా. కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. కృప వేరు, సత్యం వేరు. కృపేమో పోనీలయ్యా, ఇట్లా మనం జాలి పడతలా. కృప ఏమంటుంది? పోనీలయ్యా, ఆడి తెలుసుకుంటాడులే. సత్యం ఏమంటుంది? ఏయ్, తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాల్సిందే. సత్యం ఏమంటుంది? తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాలి. కృప ఏమంటుంది? పోనీలేయా, ఏదో తప్పు చేశాడు తెలుసుకుంటాడులే అంటది. ఈ రెండు ఒకదాన్ని కూడా కలుస్తాయా? కలవు. కలవడానికి అవకాశమే లేదు. కానీ ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని ఎప్పుడంటే యేసు ప్రభు సిలువలో చనిపోయిన దినమందు. ఎలా చెప్తావు? రెండు యేసు ప్రభు వారే. తండ్రి దగ్గర ఏసై అంట, అయ్యా పోనీ అయ్యా, ఇవాళ కాకపోతే రేపైనా వాడు రక్షించబడతాడు, అయ్యా నీ జాలి వాడి మీద చూపయ్యా అని చెప్పేసి ఆ కృప వలె దేవుడు తన బిడ్డల మీద అట్టి మంచి మనసును కలిగి ఉన్నాడు. రెండో సత్యం, వాడు శిక్షించాలి. అయ్యా వాడి బదులు నేను శిక్షకు వెళ్ళిపోతానయ్యా, వాడి జాలితో క్షమించయ్యా, విడిచిపెట్టయ్యా. చూసారా, కృపాయినే సత్యము కూడా. అందుకే రెండేమయ్యాయి, ముద్దు పెట్టుకున్నాయి. కలువరి సిలువలో సత్యాన్ని నెరవేర్చి పాపం చేసినప్పుడు ఆయన కృపను మన పట్ల ఎల్లడిపరిచాడు. అందుకని కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. వాక్యం వింటున్న వారులరా, బైబిల్ చెబుతుంది కుమారుడు తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్టుగా. మనం ఎక్కడ చూస్తాం? క్రొత్త నిబంధనలో చూస్తాం. ఒక ఆయనకి ఇద్దరు కుమారులు. చిన్నోడంతా ఏమైపోయాడు? డబ్బులు తీసుకున్నాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఆస్తి రావాల్సిన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ వ్యాపారం చేశాడు? మంచి వ్యాపారం కాదు. మంచి వ్యాపారం చేస్తే డబ్బులు వచ్చాయి. దుర్వ్యాపారం అంటే డబ్బులని ఖర్చు పెట్టే వ్యాపారం. అమ్మా వాడి దగ్గర 1000 అయితే వాడి 100 ఖర్చు పెట్టేది. 900 బయట వాడికే ఖర్చు పెట్టేది 100. దుర్వ్యాపారం మంచి వ్యాపారం కాదు. డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులు అయిపోయాక ఏమైంది? ఆ ఊరిలో ఆ దేశంలో కరువు వచ్చింది. డబ్బులు అయిపోయాయి, కరువు కూడా. ఇంకేం చేయాలి అర్థం కావట్లా. ఆకలి అయిపోతుంది, బట్టలు మాసిపోయాయి. అమ్మా పిచ్చోడైపోయాడు. ఇంటి దగ్గర ఏమో చాలామంది పనోళ్ళు ఉన్నారు. గమనించండి, అతని వైఖరి ఎలా ఉందంటే ఇంకా చచ్చిపోదాం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే తినడానికి ఆహారం లేదు. కడుపు మార్చుకుని ఆకలికి తట్టుకోలేక పందులు పట్టు తినటానికి వెళ్ళాడు. ఊర్లో కరువు వచ్చింది, పని లేదు. ప్రియులారా, ఆహారం లేదు ఎవరికి. పందులకు ఆహారం ఉందని మనుషులకు లేదు. పందులు పట్టు తిందాం అనుకుని వెళ్ళాడు. తినబోతుండగా అతనికి తండ్రి గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చారు? తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంతగా కుమారుని ప్రేమిస్తాడో ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నాడు. తిరిగి వెంటనే బయలుదేరి ఇంటికి వస్తే రోజు తండ్రి బయటకు వచ్చి వస్తున్నాట. తిరిగి వస్తాడేమో. ఎందుకు మనం అలా ఉంటుంటే ఆయన దూరంగా ఉండి చూసి దేవునికి స్తోత్రం కలుగురుగా అంటే రోజు చూస్తున్నాడు. దేవునికి అంత జాలి మన మీద, ఎంత జాలి చూపిస్తున్నాడు. పోనీలయ్యా, వాడు ఈ రోజు కాబట్టి రేపటి రక్షించబడతాడు. పొరపాటు తెలుసుకుంటాడు, తప్పు తెలుసుకుంటాడు, వాడికి ఉన్నటువంటి ఆ పొరపాట్లు విడిచిపెడతాడని దేవుడు ఏం చేస్తున్నాడు? మన పట్ల జాలి చూపిస్తున్నాడు. ఎలాంటి జాలి అంటే తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టు. ఎలా జాలి పడుతున్నాడు? తండ్రి దూరంగా ఉండి చూశాడట. ఎంత ప్రేమ అండి, ఎంత జాలి కొడుకు మీద. తండ్రి దూరంగా వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటే ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చక్కటి విందును చేశాడు, ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, చేతికి ఉంగరాన్ని ఇచ్చాడు, కాళ్ళకి చెప్పులు కూడా. చూశారండి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పెద్దోడేమో వెలిగిపోయాడు. వాడు పొలం వెళ్ళొచ్చాడు. అప్పుడే నానా ఎప్పుడన్నా నాకు ఇలాంటి విందు చేసావా, ఇలాంటి ఫంక్షన్ చేసావా అని పెద్దోడు ఏమైపోయాడు? చిన్నోడి మీద ప్రభు ఇంకా జాలి చూపిస్తున్నాడు. అంటే దేవుని ప్రేమ, దేవుని జాలి మన పట్ల ఎంత ఉన్నతంగా ఉందో నేను చెప్తున్నాను మీకు. ఎంత జాలి చూపిస్తున్నావా అంటే తండ్రి ఎప్పుడు తన కుమారుని మీద జాలి పడినట్లుగా మన ఎడల ఆయన జాలి చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు బ్రతుకున్నాం. లేకపోతే దోషాలు కనిపెట్టి చూస్తే బ్రతకలేము. మన మీద ఆయన జాలి ఇంకా ఉంది. ప్రియులరా, ఆయన మన మీద జాలి పడే దేవుడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఇలా ఉంది.
ఆయన మన యందు మరలా జాలిపడెను, మన దోషములు అణిచివేయును. సముద్రపు అగాధములలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇంకా మన మీద ఏం కలిగి ఉన్నాడు? జాలి కలిగి ఉన్నాడు. మన పాపాలు ఏం చేస్తున్నాడు? సముద్రపు అగాధములో. ఇక బయటకు వచ్చేదే లేదు. ఏవి జాలండి. మనమైతే అప్పుడప్పుడు మన పాపాలు జ్ఞాపకం చేసుకుంటాం కదా. దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లా. ఎక్కడ ముంచేసేటిని? సముద్రపు అగాధంలో. బయటకు వచ్చేదే లేక అగాధ జలాలు అంటాడు కదా, అవి ఇక బయటకు వచ్చి అగాధ జల దీవెన అంటాడు కొన్నిసార్లు. అంటే అది లోతైనటువంటి అనుభవంలోనికి ప్రియులను ఆడబడవేసాడు. ఇక ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మన మీద జాలి కలిగి ఉన్నాడు. నీ కుటుంబం, నా కుటుంబం మీద దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు అని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అందుకని మన పాపాలను ఆయన జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టాలమ్మా. అప్పట్లో చేసిన పొరపాటుకి ఎప్పుడో శిక్ష పడేది. ఇప్పుడు అలా కాదు, వెంటనే కదా. వెంటనే దేవుని కార్యాలు జరిగిపోతున్నాయి. అప్పుడెప్పుడో పొరపాటు చేస్తే ఎప్పుడో చాలా కాలానికి శిక్ష పడేది. ఇప్పుడు అట్లా కాదు, వెంటనే మనమే చూస్తామో వాడు అలా చేసినందుకే వాడు శిక్ష అనుభవించడం అని చెప్పట్లేదు. అంటే కాలము సంకుచితం అయిపోయింది. జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రాబోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకని దేవుని ప్రేమను బట్టి ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధత కలిగి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను నెరవేర్చగా, దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం మీ అవయవాలని నీతి సాధనాలుగా దేవునికి ఉపయోగించండి. ఇంకా ఆయన జాలిని, ప్రేమను పరీక్షించొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రతిరోజు కోపడతాడు, కానీ ప్రతిరోజు జాలిపడే దేవుడు. అందుకని మన దోషాలు కనపడకుండా ఉండటానికి ఆయనలో ఏముందంటే మన మీద జాలి పడుతున్నాడు. పనిలే అంటున్నాడు కాబట్టి బ్రతుకున్నాం. ఆయన మన మీద ప్రేమ చూపుతున్నాడు కాబట్టి బ్రతుకున్నాం. లేకపోతే ఎప్పుడో చచ్చిపోదామండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మక్క మన శుక్రవారం వెళ్ళింది హాస్పిటల్కి. చాలా బాగుండిద్దండి, ఏ రోగం లేదు. అంటే ఆమె హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏ రోగం లేదు, చాలా యాక్టివ్గా వెళ్ళింది. నడువు నొప్పి వచ్చిందన్నాడు పొన్నూరు హాస్పిటల్. కొత్తగా హాస్పిటల్ పెట్టారంటే కదమ్మా అక్కడ ఒక హాస్పిటల్. వాళ్ళు అన్నారు, టెస్ట్ చేసిన తర్వాత అమ్మ నీ అవయవాలు ఏది పని చేయట్లేదు అన్నారట. ఏది నడుచుకుంటే వెళ్ళాము, బాగుండామి. అప్పటి వరకు ఒక్కరోజే జ్వరం వచ్చింది. వెంటనే కాటూరు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, మెడికల్ కాలేజ్కి. ఆడికెళ్తే వాళ్ళు చెప్పారు లోపలంతా ఇన్ఫెక్షన్, ఒక కిడ్నీ దెబ్బతినిపోయింది, షుగర్ 500 ఉంది, గుండెకి వచ్చేసింది, ఇంకా బ్రతకటం ఎన్ని రోజులకి? ఏమైనా హాస్పిటల్లో ఉండి సెలైన్ ఎక్కించుకుంటా ఉండి జ్వరం అయ్యి ఉండి ఏదో ఒక అవయవాలు దెబ్బతింటే అది పర్లేదు, అలాంటిదేమీ లేదు. రాత్రి చనిపోయారు. నిన్న కాటూరు వెళ్ళాం. వయసు అంత ఎక్కువేం కాదు, తక్కువే, 50, 60 అలా ఉండొచ్చు. 60, 61, 62 ఉండొచ్చు. ప్రియులరా, మన మీద ఇంకా జాలి పడుతున్నాడు ప్రభు. మనం జాగ్రత్తగా బ్రతకాలి. మనం దేవునికి దుఃఖాన్ని కలుగు చేసేటట్టు బ్రతకూడదు. బ్రతికే మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మన అవయవాలని నీతి సాధనాలుగా ప్రభు పనిలో వాడబడాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ సంజయ్ గాంధీ కాలనీలోనే బ్రతుకుదాం అనుకుంటే పరలోకంలో బ్రతకాలి. మనం ఈ 4 గోడల మధ్య కాదు, పరలోక రాజ్యంలో బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ కాదు. దానికోసం ప్రయాసపడాలి. భూలోకంలో నీకు సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. దోషము లేని వారిగా బ్రతుకు. ఆయనలో జాలి ఉంది కాబట్టే బ్రతుకున్నాం. అది నేను చెప్తున్నాను. ఆయన కోపం వస్తే ఎవరు బ్రతకలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది, 2 జాలి కూడా ఉంది. 3వ మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 78వ కీర్తన. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 78 36 36 చదువమ్మా. అయినను వారి హృదయము చదువుతాను గైకొనలేదు, చేశారు, బొంకారు. అయితే మరి నశింప చేయక దోషములను పరిహరించు వాడు తన ఉగ్రతను
ఏమాత్రము రేపు కొనక కాగా వారి కేవలం శరీరులై ఉన్నారని, మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన, అబ్బాబ్బా ఎంత ఎంత అద్భుతం అండి. మూడోది, ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఎలా? తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనుక పలుమార్లు కోపాన్ని ఏం చేశాడు? అది బీపీ వస్తుంది కానీ ఆపుకుంటున్నాడు ప్రభు. ఇది చెప్పాలంటే ప్రభుకి ఏమొస్తుంది? పలుమార్లు కోపాన్ని ఏం చేశాడు? రేపు కొనుక ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. బా నా కోపం వస్తే అని అంటాను చూడు మనం. అబ్బా ఎంత ప్రేమ ఉందయ్యా. ఎందుకంటే నేను విసిరి వెళ్ళి రాని వారని మిమ్మల్ని నేనేం చేశానంటే జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎలాంటి వారు మని ఎలాంటి వారు మని విసిరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నామని. ఎలా ఉన్నా మన జీవితాలు? గాలి వలె, ఆవిరి వలె, నీటి బుడగ వలె. ఎలా ఉన్నాయి మన జీవితాలు? గాలి వలె ఉన్నాయి. వెళితే వల్ల తిరిగి రాదు. అందుకని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఇలా చెప్తాను చూడండి అమ్మా. కొన్నిసార్లు మన బంధువులు మనం జ్ఞాపకం చేసుకోరు. మన రక్త సంబంధికులు మనల్ని ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో మనల్ని వదిలిపెట్టేస్తారు, మినహాయిస్తారు. ఏందన్నా చెప్పలేదంటే గుర్తు రాలేదని అంటారు. అంటే ఏమి చేయలేదని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మాత్రం ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లోకంలో ఎవరు నేను జ్ఞాపకం చేసుకోపోవచ్చు, ఎవరి జ్ఞాపకాల్లోనూ ఉండకపోవచ్చు, కానీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, విసిరి వెళ్ళి రాని గాలి వలె మానవులు ఉన్నారని వారిని ఏమి చేయక ఆయన కోపాన్ని పలుమార్లు కోప్పడుతున్నా కోపాన్ని అణుచుకుంటూ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మా? ఎలా ఉన్నారు చూడండి. 36 మళ్ళీ చదువు. ఆయనను స్థిరంగా లేదు ఆయన నిబంధనను. 37 నోటి మాటతో ఆయన్ని, నాలుకతో ఆయన్ని. చూసారమ్మా? పైనే ప్రేమను చూపిస్తున్నారంట ఇశ్రాయేలీలు. లోపలే బొంకుతున్నారు. లోపల ప్రేమ బయటికి రాట్లా. అంటే నిజమైన ప్రేమ 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి కాలు వాయలేదు, చెప్పు తెగలేదు, బట్టలు వాయలేదు, దేవదూతలు తిని ఆహారం పెట్టాడు, శుద్ధ జలాలు నీళ్ళు ఇచ్చారు. మన కృతజ్ఞతలు చెప్పాను. ఒక్క రోజుకి నీళ్లు చింటి ఎంత తెలిసి 50 కోట్ల వాటర్ కావాలంట. 50 కోట్ల లీటర్ల వాటర్ ఒక్క పూటకు కావాలి ఒక రోజుకి ఇశ్రాయేలీలకి. 40 సంవత్సరాలు ఇచ్చాడు నీళ్లు. పదపదగా తాగుతామా? ఒకసారి తాగుతామా? ఎప్పుడైనా తాగుతాం? 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కనేవారు ఉన్నారు, కనవలసిన వారు ఉన్నారు, కన్నవారు ఉన్నారు, ముసలి వారు ఉన్నారు, పడుచువారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ప్రియులారా, అందరికీ నీళ్ళు అవసరం. దేవుడు సమృద్ధైన నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడ తెచ్చావా ఆ నీళ్ళు? ప్రభుని అడిగితే కాలవలు పార చేశాడట వాళ్ళ కోసం. 40 సంవత్సరాలు నీటి ఓటలు ఎక్కడ? అరణ్యంలో. అమ్మో, ఎంత బలమైన దేవుడో మన దేవుడు. గుర్తుపెట్టుకోండి, మీరు భయపడద్దు అసలు. మన దేవుడు ఎంత బలమైన వాడో నీకు అర్థం అవ్వాలి. రాతి ప్రదేశాలలో, అరణ్య ప్రాంతంలో కోట్ల లీటర్ల వాటర్లు ఉబుకుతూ తీసుకొచ్చాడంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి. మనిషికి రోగం వస్తే దేనివల్ల వస్తుంది చెప్పండి? నీటి వల్లే. మనిషికి రోగం దేనివల్ల వస్తుంది? నీళ్ళ వల్లే. వాళ్ళు తాగే నీళ్ళలో ఎవరికి రోగం రాలా? ఏ డాక్టర్ లేడు, ఏ ఆర్ఎంపీ లేడు, ఏ ఎంబీబీఎస్ లేడు. ప్రియులరా, పరమ డాక్టర్ ఆయనే. ఐగుప్తులో కలిగే ఏ రోగం రాదని చెప్పాడు. వచ్చినా నేనే బాగు చేస్తానని ప్రభు చెప్పాడు. ఇన్ని అభయాలు ఇచ్చి, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ స్తుతి. కనపడ్డప్పుడు అబ్బా నీ అంతటోడు వెళ్ళాడు అంటున్నారు. ఆడు మొలక చెట్టు ఎక్కేస్తున్నారు అన్నమాట. అట్ట మళ్ళీ వెళ్ళిపోయాక ఏమనుకుంటున్నారు? అమ్మో ఈడంత మంచోడు. మొఖస్థుతి అది. మనుషుల ముందు మనుషులు మాట, అక్క నువ్వు అంత మంచిదానివో, కూర అలా చక్కగొడుతావు అనగా నువ్వేం చేస్తా? చేపల కూరలన్నీ పిల్లలకు వదిలేసి తీసుకెళ్ళి ఆమెకే ఇచ్చేస్తావు. ఎందుకంటే పొగుడుద్దుగా నిన్ను. పొగిడేవాళ్ళు అంటే భలే ఇష్టం కదా. నాకు కూడా ఇష్టమే.
నన్ను కనుక పోడేంటి నేను ఇక అసలు ఏమైపోతాను నాకే తెలియదు. యేసు రక్తమే. అట్లా ప్రభుని ముఖస్తుతి చేశారు, నోటితో బొంకారు. అన్ని తింటున్నారు, మళ్ళీ ఏం పెట్టామంటున్నారు. అన్ని తింటున్నారు. మాకు ఐగుప్తులు ఏమని అన్నారు? కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నారు. దేవుడిచ్చే పూరేడు పెట్టలు మాత్రం తింటున్నారు, తిని కూడా బొంకుతున్నారు. ఇంత కోపం ప్రభుకు వస్తుంటే బైబిల్ అంటుంది, ఆయన వాత్సల్యపూర్ణుడై, ఆయన కోప్పడక, ఆయన కోపాన్ని అణుచుకుంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి ఏ మహిమ కలుగునుగా. నిన్ను కూడా అంతే, నిన్ను కూడా అంతే. ఎవరో నేను జ్ఞాపకం చేసుకోపోయినా నీ బంధువుల్లో నా ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భయపడద్దు, ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. ఆయన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులరా. అందుకని మన దోషాలు ఏమీ కనపడకుండా వాటన్నిటినీ ప్రభు కప్పేస్తున్నాడు. ఈ భాగంలో 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 103వ కీర్తనలో మరొక మాట నేను మీ కొరకు తెలియచేస్తాను. 103వ కీర్తనలో 14వ శరణం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు, మనం మంచివారమని. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయనగా నిర్మించింది. మనం ఎలా నిర్మాణకులమయ్యామో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు మనం? మట్టి మనుషులము. ఇందాకేమన్నాడు? తిరిగి రాని గాలి వల్ల ఉన్నారని. ఇప్పుడేమంటున్నాడు? మట్టి మనుషులు. ఎవరు మనం? మట్టి వాళ్ళమే. మట్టికి మహిమనిచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు మనం? మళ్ళీ ఇప్పుడు వెళ్ళి స్నానం చేయండి, మట్టి వచ్చేస్తుంది కదా. మనం మట్టి మనుషులు. అందుకని చనిపోయాక ఏమంటాం? మట్టికి, దుమ్ముకు, ధూళికి కదా. ఏం చెప్తాడు పాస్టర్ గారు? మట్టికి మట్టి అయిపోతున్నావు, ఆత్మ మాత్రం ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇంకా మనం భూ సంబంధంగానే ఉన్నామని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత జాలి ఉంది ప్రభు మీద. ప్రభుకి ఎంత జాలి ఉంది మన మీద. మన మట్టి మనుషులమని ఎరిగి ఆయన మనల్ని ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఈ లోకంలో మనం బ్రతికే వారము కాదు. చివరిగా ఒక మాట చదువునానా, నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథంలో ఒక్కొక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుని ఈవేళ ఈ వాక్యాన్ని ముగించేసుకుందాం. 43 యెషయా గ్రంథం 43 అధ్యాయం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 25వ వచనం చదువుకుని 43:25 చదువునా. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను నేను నీ చిత్తానుసారంగా నీ పాపాలను ఏం చేశాను? తుడిచివేశాను. నీ పాపాలు ఇంకా నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే పాపాలు ఆయన మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళారా, దావీదేమన్నాడు? అయ్యా నువ్వు పరీక్ష పెట్టి చూస్తే మా దోషాలు ఎవడు బ్రతకలేడు. మరి ఆయన పరీక్ష పెట్టి చూడకుండా ఉండడానికి ఆయనలో ఏమున్నాయి? మొదటిది ఏముంది? ప్రేమ. 2 ఏముంది? జాలి. 3 ఏముంది? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. జలప్రళయంలో ఆ ప్రాంతమంతా నీటి మునగపోతే నోవాహును దేవుడు ఏం చేశాడు? ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ కుటుంబం ఒక్కటే ఎంత ఉప్పెనొచ్చినా, ఎంత జలప్రళయం వచ్చినా ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి కాపాడబడింది. ఈరోజు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు బ్రతికున్నావు. అందుకే నీ అవసరాలు తీర్చబడుతున్నాయి. నీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, పని చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను దేవుని కృపచేత నడిపిస్తున్నాడు. ఇంత ప్రేమ ఆయనలో ఉన్నప్పుడు దేవునికి దూరంగా బ్రతకొద్దని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ఇంకా దేవునికి దూరంగా నువ్వు బ్రతికితే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు లేరు. మరి ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను ఎరిగి మనం బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, చేతనైనంత మట్టుకు దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలి. అలా బ్రతికేటట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని కలుగు చేస్తాడు. నీ 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 అవయవాలని నీతి సాధనాలుగా దేవుని పని కొరకు వాడాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా బ్రతుకుతాం. దేవుడు ఇంకా కనికరాన్ని మనమే చూపిస్తాడు.
అలాంటి అద్భుతమైన జీవితంలో మనము బ్రతికి నడిపించబడుదుముగాక. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుని అలా జాలి కలిగి ఉన్నాడు. పరమ తండ్రి ఎప్పుడు నీ కుటుంబం మీద జాలి కలిగి ఉన్నాడు. అందుకే నీ పాపాలు అగాధ సముద్రపు అగాధము లోపలికి పాడవేశాడు. నీ రక్త సంబంధికులు నేను జ్ఞాపకం చేసుకోపోవచ్చు. నీ బంధువుల్లో నువ్వు లెక్కలేని స్థితిలో ఉండొచ్చు. వారు ఉద్యోగస్తులని, వారు బలమైన వారని, వారు ఆస్తి కలిగిన వారని, ఒకవేళ నిన్ను విడిచిపెట్టుండొచ్చేమో, నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చేమో. కానీ పరమ తండ్రి చెప్తున్నాడు, ఎవరు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. నీ ఇబ్బందులు ఆయనకి తెలుసు, నీ దరిద్రత ఆయనకి తెలుసు, నీ బలహీనతలు ఆయనకి తెలుసు, నీ ప్రతికూలత ఆయనకి తెలుసు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే ప్రభువా, నా దోషాలు కనిపెట్టి నువ్వు చూడలేకపోతాను. నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు జీవిస్తాను. ఈ లోకంలో నీకు వ్యతిరేకమైన వారిని విడిచిపెట్టేసుకుంటానయ్యా. బ్రతుకుతా నీ కొరకే, చావైతే లాభం అన్నట్లుగా దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. నా అవయవాలు నీతి సాధనాలుగా వాడుకుంటాను. నీ కొరకు పరిగెత్తుతాను, నీ కొరకు వాడబడతాను. ప్రభుతో చెప్దామా? పలుమార్లు కోపాన్ని నడుచుకునే దేవుడు. ఎంత వ్యతిరేకత నీకున్న దేవుని దగ్గర, నీ మీద కోపడుతూనే తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎంత జాలి నీ కుటుంబం మీద. ప్రభు కొరకు బ్రతుకుతావా? రోషం కలిగి ఉంటావా? పరిశుద్ధత కలిగి ఉంటావా? పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళనైనా దావీదు కీర్తనలో నుంచి మీరు మాట్లాడారు. నేను దోషాలు చూడలేదన్నావు, కనిపెట్టి చూస్తే మీరు బ్రతకలేరని చెప్పారు. నిజమే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎన్నో 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 పాపాలు శాపాలు మా మీద ఏలుబడి చేస్తాం. నిజంగా మరణించవలసిన వారమై ఉంటుండగా అయ్యా, మా పట్ల నీకున్న ప్రేమకై, జాలికై మేము కృతజ్ఞులమయ్యా. మేము కూడా ఒకరిని ఎట్లా జాలి కలిగినట్లు, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగినట్లుగా ప్రభు మా మనసులలో స్థిరపరచండి. మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోపోయినా నాయనా, మేము మట్టి వారమని, విసిరు వెళ్ళి గాలి వల్ల ఉన్నామని అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారే. తండ్రి వందనాలయ్యా. నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచండి, నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచండి అయ్యా. నీ కొరకు మా జీవితాలు నాయనా పరిపూర్ణంగా సమర్పించే భాగ్యాన్ని దయచమని ప్రార్థన. అలా బ్రతుకుడు కొరకై మా మనసులను సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్త పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరు. మా దినహారుడు మాకు దయచేయండి, మళ్ళీ అపరాధము చేస్తున్న క్షమించినట్లుగా మా అపరాధాలు క్షమించండి. శోధనలోనికి కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేసిన ప్రార్థనకును సదా తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవుడి కుటుంబాలు దీవించునుగాక. ఒకరినొకరు వందనాలు చెప్పుకుని మరి సెలవు.